హాయ్. ఈరోజొచ్చిందనేసేమి ఫ్లెక్స్ ఐటెమ్స్ గురించి తెలుసుకుందాము. ఫ్లెక్స్ ఐటెమ్స్ అంటే ఏమంటే, ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసినాము, మనం ఏం చేసినాం ఫ్లెక్స్ కంటైనర్ గురించి తెలుసుకున్నాం. అంటే ఏమి ఫ్లెక్స్ డైరెక్షను అలాంటి దాని గురించి తెలుసుకున్నాము. ఈరోజొచ్చిందనేసేమి ఫ్లెక్స్ ఐటెమ్ గురించి తెలుసుకుందాం. ఫ్లెక్స్ ఐటెమ్ అంటే ఏమి, ఇప్పుడు మనం ఫ్లెక్స్ కంటైనర్‌లో ఏమేమొస్తుందంటే, ఫ్లెక్స్ కంటైనర్‌లో వచ్చిందనేసి మనకేమి మనము డిస్‌ప్లే అనేసి మనం ఏదైనా ఒకటి డిస్‌ప్లే అని ఫ్లెక్స్ కానీ, నెక్స్ట్ ఫ్లెక్స్ ఇన్‌లైన్ ఫ్లెక్స్ అని పెడతానంగానే అదేమవుతుందంటే ఫ్లెక్స్ కంటైనర్‌గా వర్క్ అవుతుందనమాట. అంటే దాన్నే మనం ఏమంటాము ఫ్లెక్స్ కంటైనరు అంటాం. ఇక్కడ చూడండి. ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తే దాన్నేమంటాము మనము ఫ్లెక్స్ కంటైనరు అంటాం. ఈ ఫ్లెక్స్ కంటైనర్ లోపల మళ్ళీ దాన్ని ఆటోమేటిక్‌గా ఇవి మనము తీసుకుంటుందనమాట రెస్పాన్సిబుల్‌లో. నెక్స్ట్ ఐటెమ్ అంటే ఏమి ఇప్పుడు సపోజు ఇది మీకిక్కడ కనపడుతుంది చూసారా? దీన్నేమంటాము ఫ్లెక్స్ కంటైనర్ అంటాం. దీన్నేమంటాం మనము ఫ్లెక్స్ కంటైనర్ అంటాం. ఫ్లెక్స్ ఐటెమ్ అంటే ఏమి? ఇప్పుడు ఇక్కడ ఉన్నది చూసారా? దీన్నే మనం ఏమంటాం ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3, ఐటెమ్ 5, ఐటెమ్ 6, ఐటెమ్ 7, ఐటెమ్ 8 దీన్నేమంటాం మనము? ఐటెమ్స్ అంటామనమాట. ఫ్లెక్స్ ఐటెమ్స్. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందనుకుంటా ఫ్లెక్స్ కంటైనర్‌కి, ఫ్లెక్స్ ఐటెమ్స్‌కి ఏం డిఫరెన్స్ అనేసి. ఇక్కడేమి ఫ్లెక్స్ ఐటెమ్స్ కూడా ఫ్లెక్స్ కంటైనర్ లోపల ఉంటుందనమాట. దానికి కూడా ఇక్కడేమిచ్చారు? పేరెంట్ ఎలిమెంట్ ఈస్ క్లాసిఫైడ్ యాస్ ఎ ఫ్లెక్స్ కంటైనర్. ఫ్లెక్స్ ఐటెమ్స్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ద గైడ్‌లైన్స్ సెట్ బై దేర్ పేరెంట్ ఫ్లెక్స్ కంటైనర్ అమాంగ్ ద ప్రాపర్టీస్ దట్ మే అప్లై టు ఎ సింగిల్ ఫ్లెక్స్ ఎలిమెంట్. అంటే మనం ఇక్కడ ఫ్లెక్స్ ఐటెమ్‌కి కొన్ని ఇక్కడేం చేస్తాము, ఈ విధంగా మనం ఏం చేస్తాము చేంజ్ చేయొచ్చనమాట. ఫ్లెక్స్ ఐటెమ్ దాని లోపల ఉన్నటువంటి ఫ్లెక్స్ ఐటెమ్స్‌కి దాని వాల్యూస్‌ని మనం ఏం చేస్తామంటే చేంజ్ చేయొచ్చు అనేసి దానికర్థం. ఆ ఫ్లెక్స్ ఐటెమ్స్‌ని చేంజ్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేస్తాము ఒక్కొక్కటిగా తీసుకొని దాన్ని చూద్దాము ఎలా వర్క్ అవుతుంది ఏమనేది. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాము మనము ఇక్కడ ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఏం చేస్తాము, దానికి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3కి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను పేస్ట్ చేస్తాను. ఓకేనా? పేస్ట్ చేసినట్లంటే మీకు బాగా అర్థమవుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3 అంటే ఇక్కడ ఆర్డర్ వేసానన్నమాట. ఈ ఆర్డర్ వేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది ఐటెమ్ 1 కమ్స్ ఫస్ట్ ఇన్ ద HTML ఇట్ విల్ డిస్ప్లేడ్ సెకండ్. ఐటెమ్ 2 విల్ బి ద డిస్ప్లేడ్ ఫస్ట్ అండ్ దెన్ ఐటెమ్ 3 విల్ బి ద డిస్ప్లేడ్. ఇక్కడ చూడండి. ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3. ఐటెమ్ 1 అనేదేమి ఆర్డర్ 3. ఇక్కడ చూడండి ఆర్డర్‌లో వచ్చిందా? నెక్స్ట్ ఐటెమ్ 2 అనేదేమి 2. ఐటెమ్ 3 అనేదేమి 4. ఇక్కడ చూడండి 4లోకొచ్చిందా? దీన్నే ఆర్డర్ అంటామనమాట. ఇప్పుడు నేను ఓకే. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఐటెమ్ 4 అనేదేమి 1కొచ్చేసింది. మనం దాన్ని రాయాల్సిన పని లేదనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది నేను ఇక్కడ ఏం చేస్తాను ఐటెమ్ 1 అని నేనేం చేస్తాను 1 అని పెడతాను. నెక్స్ట్ ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది ఇది 3 అని పెడతాను. ఓకే. నెక్స్ట్ ఐటెమ్ 4కి నేనేం చేస్తాను 4లో పెడతాను. ఇక్కడ నేనేం చేస్తాను దీన్ని 4గా పెడతాను. ఓకే. ఇప్పుడు నేనిక్కడ ఐటెమ్ 4 లేదు కాబట్టి ఆటోమేటిక్‌గా అదేం చేస్తాంది, ఐటెమ్ 4గా తీసుకుంటాంది. ఐటెమ్ 1 అని వచ్చిందనేసి అదేం చేస్తాంది ఆటోమేటిక్‌గా ఐటెమ్ 4ని 1గా తీసుకుంటాంది. నేనిక్కడ ఏం చేస్తాను, ఐటెమ్ 4ని తీసుకుంటాను. దానికి సీఎస్ఎస్ రాస్తాను. ఇక్కడ ఏం చేస్తాను ఆర్డర్, ఆర్డర్ అని రాసి నేనిక్కడ ఏం చేస్తాను, ఆర్డర్ 3 అని పెడతాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా ఐటెమ్ 4 వచ్చిందని ఆర్డర్ 3లో వచ్చేసింది చూసారా? అంటే ఈ ఆర్డర్స్‌ని బట్టిందనేసి మనము ఆ ఫ్లెక్స్‌లో ఉన్నటువంటి ఐటెమ్స్‌ని మనం ఏం చేంజ్ చేయొచ్చన్నమాట. ఓకేనా? ఇది అర్థమవుతుంది గదా! మీకు ఎలా చేంజ్ చేయొచ్చు ఏమి అనేసి. ఇది ఆర్డర్. ఓకే. నెక్స్ట్ ఫ్లెక్స్ గ్రో అర్థమైంది గదా! ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను ఫ్లెక్స్ గ్రో అని తీసుకుంటాను. ఫ్లెక్స్ గ్రో అని తీసుకుంటానే మీకేం అర్థమవుతుంది? ఇక్కడ చూద్దాం. దీన్ని నేనేం చేస్తున్నాను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత నేనిక్కడ ఏం చేస్తున్నాను పేస్ట్ చేశాను. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్లెక్స్ గ్రోలో 1లో ఈ ఫ్లెక్స్ గ్రో ఐటెమ్ 1కొచ్చిందని ఒకే విధంగా ఉంది. ఐటెమ్ 3కొచ్చి ఒకే విధంగా ఉంది. కానీ ఐటెమ్ 2కి మాత్రం ఎక్కువగా ఉంది. నేనిక్కడ ఏం చేస్తాను, దీనికి 2 అని పెడతాను. ఇది ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది ఇక్కడ చూడండి 1 అని పెడతాను. అంటే ఇవి 2 ఒకే సైజ్‌లో ఉంది. ఇదొచ్చిందని కొంత పెద్దదిగా ఉందన్నమాట. ఇప్పుడు నేను అలా కాకుండా నేనేం చేస్తాను, దీన్ని 2గా పెడతాను. ఇది చూసారా? ఆటోమేటిక్‌గా తీసుకుంటాంది. నేను అలా కాకుండా నేనేం చేస్తాను, దీన్ని కూడా 2గా పెడతాను. 3 ఒకే సైజొచ్చింది. అలా కాకుండా నేనేం చేస్తాను, ఫ్లెక్స్ గ్రో 3 అని పెడతాను. చూడండి. దీనికంటే కొంత ఏమైంది? ఇది పెద్దదయింది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను దీన్ని మీకు అర్థం అవ్వాలంటే నేనేం చేస్తాను, ఐటెమ్ 3 కూడా 3 చేస్తాను. ఇక్కడ చూడండి. ఇవి 2 కొంత ఒకే సైజ్‌లో ఉంది. ఇది కొంత దానికంటే చిన్నదిగా ఉందన్నమాట. ఓకేనా? దీన్ని బట్టిందని మీకేం అర్థమవుతాంది? దీన్ని ఇలా చేంజ్ చేస్తా పోయినాంరా అంటే ఫ్లెక్స్ గ్రో అనేది మీకు అర్థమైంది కదా! ఎలా అనేసి. చూడండి ఇక్కడ ఫ్లెక్స్ ష్రింక్ అనేసి పెడుతున్నాము. ఇక్కడ ఎగ్జాంపుల్ నేనేం చేశాను, ఇక్కడ ఫ్లెక్స్ 4 వరకు తీసుకున్నాను. ఈ 4లో వచ్చిందనేసి నేనేం చేస్తున్నాను, ఇక్కడ చూడండి. దీనికి ఫ్లెక్స్ ఐటెమ్ 1కి 1 అని పెట్టాను. ఐటెమ్ 2కి 0 అని పెట్టాను. ఇక్కడ చూడండి దీనికి 0 అని పెట్టాను. నెక్స్ట్ ఐటెమ్ 3కి 1 అని పెట్టాను. నెక్స్ట్ 0 అని పెట్టాను. అంటే ఇది ష్రింక్ చేస్తాంది. ఇప్పుడు సపోజ్ నేనిప్పుడు ఏం చేస్తాను, దీనికి
0 అని పెడతాను. అంటే సింక్‌ని డిఫాల్ట్ వాల్యూకొచ్చేస్తుందనమాట. అది డిఫాల్ట్‌లో ఎంతుందో అంతే వస్తుంది. ఇప్పుడు చూడండి. నేనిక్కడేం చేశాను, సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత నేనిక్కడేం చేశాను, రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇదేం చేసింది, సింక్ తీసుకునింది ఆటోమేటిక్‌గా ఏమైంది, 0కొచ్చేసింది. అంటే ఇది ఆటోమేటిక్‌గా తీసుకుంది. ఇప్పుడు 5, 6కి ఎందుకు నేనిక్కడ రాయలేదు కాబట్టి మనకిక్కడ ఏమవుతుంది, తీసుకోవట్లేదు. అదే నేనిక్కడ కూడా నేనేం చేస్తాను, సింక్ ఐటెమ్ ఈక్వల్స్ టు నేనేం చేస్తన్నాను, ఇప్పుడు ఇక్కడేమి దీన్ని 1 అని పెడతాను. ఇక్కడ చూడండి ఐటెమ్ 1 అని పెడతానంగానే అదేమవుతుంది, ఐటెమ్ ష్రింక్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడేమి ఇలా ఉంది కదా! ఇప్పుడు నేనిక్కడేం చేస్తాను, ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది చూసారా? దీన్నే మనం ఏమంటాము, ఇలా ష్రింక్ అంటాం. ఇప్పుడు చూడండి ఈ 3 కాలేదు. ఇప్పుడు నేనిక్కడేం చేస్తాను, ఇప్పుడు నేనిక్కడ రాసిందేదో వచ్చిందనేసి నేనేం చేశాను, 4కే రాసాను. ఇప్పుడు నేను అలా కాకుండా ఇప్పుడు కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని నేనేం చేస్తాను, పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఐటెమ్ 5 అని రాస్తాను. నెక్స్ట్ ఐటెమ్ 6. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తన్నాను, సేవ్ చేస్తన్నాను. సేవ్ చేసిన తర్వాత నేనిక్కడేం చేస్తాను, రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా ఏమైంది అన్నీ తీసుకుంది. కానీ ఇక్కడ ఇది మాత్రమే ఎందుకు నేనిక్కడ ఏం చేశాను 1 అని పెట్టాను. అలా కాకుండా నేను 3కి కూడా ఏం చేస్తాను 1 అని పెడతాను. నెక్స్ట్ 5కి కూడా నేనేం చేస్తాను 1 అని పెడతాను. నేనేం చేశాను సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నాను, సేవ్ చేశాను కదా! ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూడండి ఈ 3 ఐటెమ్స్ మాత్రమే ఏమైనాయి ఇలా వచ్చిందన్నమాట. ఓకే. అర్థమైంది కదా! ఇప్పుడు మీకు ఇది ఎలా చేయాలా ఏమి అనేసి. ఫ్లెక్స్ ఐటెమ్‌ని ఇక్కడ ఏం చేశాను, ఫ్లెక్స్ బేసిస్ అంటే ఈ ఐటెమ్‌కి నేనేం చేశాను, ఇక్కడ 100 పిక్సెల్స్ అనేది ఫిక్స్ చేసేసాననమాట. ఓకేనా? 100 పిక్సెల్స్‌ని నేనేం చేశాను, ఇక్కడ ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసిన తర్వాత నేనేం చేశాను, మళ్ళీ ఐటెమ్ 1కి బేసిస్ నేనేం చేస్తున్నాను, చేంజ్ చేస్తున్నాను. చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని 20 పిక్సెల్స్ అని పెడతాను. ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్ చూసినారు అంటే ఇవంతా సేమ్ 100 పిక్సెల్స్‌లో ఉంది. ఇది మాత్రమే ఏమి 200లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని ఐటెమ్ 1 మాత్రమే 200లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇది కాకుండా నేనేం చేస్తాను, ఐటెమ్ 3కి తీసుకుంటాను. దీన్నేం చేశాను, సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత నేనిక్కడేం చేస్తాను, రిఫ్రెష్ చేసిన తర్వాత ఇప్పుడు నాకిక్కడేమొస్తుంది ఐటెమ్ 1, ఐటెమ్ 3 మాత్రమే ఉంది. ఎందుకంటే నేనిక్కడ ఐటెమ్ 1, ఐటెమ్ 3కి మాత్రమే నేనేం చేశాను, ఫ్లెక్స్ బేసిస్ అనేది పెంచాననమాట. ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తాను, 20 పిక్సెల్స్ అని పెడతాను. దీన్ని సేవ్ చేసి, సేవ్ చేసి నేనేం చేస్తాను, ఇక్కడ చూడండి 20 పిక్సెల్స్‌కొచ్చేసింది. అర్థమవుతుందా? దీన్నే మనం ఏమంటాము, ఫ్లెక్స్ బేసిస్ అంటామనమాట. ఓకేనా? ఇప్పుడు ఫ్లెక్స్ బేసిస్ అనేది అర్థమైంది గదా! ఇప్పుడు ఎలా చేయాలా ఏమి అనేది. నెక్స్ట్ ఏమి ఫ్లెక్స్ అలైన్ సెల్ఫ్. అలైన్ సెల్ఫ్ అంటే ఏమి? అలైన్ సెల్ఫ్ అన్నమాట. అలైన్ సెల్ఫ్ అంటే ఏమంటే, మనము ఏదైనా ఒక డివ్‌ని తీసుకున్నామురంటే ఇప్పుడేమి ఇది ఒక డివ్ అన్నమాట. ఈ ఒక డివ్ లోపల మళ్ళీ ఎన్నున్నాయి? 3 డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 3 డివ్ ఎలిమెంట్స్‌కి మనం ఏం చేస్తాము, ఇప్పుడొచ్చి అలైన్ ఐటెమ్స్‌తో మనం ఏం చేస్తాము, ఈ అలైన్ ఐటెమ్స్‌తో ఈ డివ్‌కి మనం ఏం చేస్తాము అలైన్‌ని చేస్తామనమాట ఐటెమ్స్‌ని. కానీ మనం పర్టిక్యులర్‌గా ఒక ఐటెమ్‌కే మనం అలైన్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, అలైన్ సెల్ఫ్ అనేది యూజ్ చేస్తామనమాట. ఇప్పుడేం చేస్తాను నేనిక్కడ ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇక్కడేమి నాకిక్కడ ఏముంది, ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. ఈ మూడిటికి నేనేం చేస్తాను ఒక్కొక్కటిగా చేంజ్ చేసి చూపెడతాను. ఇప్పుడు నేనిక్కడేమి చూడండి ఇక్కడేమి అలైన్ మిడిల్ అనేసుంది. మిడిల్‌ది నెక్స్ట్ ఐటెమ్ 1 ఉంది. ఐటెమ్ 3 ఉంది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నాను ఒక్కొక్క దీనికి చేంజ్ చేస్తాను ఇప్పుడు. అలైన్ మిడిల్ అనే దీనికి ఏముంది? మిడిల్ అంటే ఏమి ఐటెమ్ 2. నేనిక్కడ ఏం చేశాను ఫ్లెక్స్ స్టార్ట్ అనేసుంది. నేనిప్పుడు దీన్ని తీసేస్తాను. ఓకేనా? స్టార్ట్ అని పెడతానంగానే ఎస్‌టిఏఆర్‌టి అని పెడతానంగానే చూడండి మనకేమవుతుంది పైకెళ్ళిపోతుందన్నమాట. చూడండి. పైకొచ్చేసింది చూసారా? ఇది అలైన్ సెల్ఫ్. అంటే ఒక్కటి మాత్రమే వచ్చింది. అలా కాకుండా నేనేం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ కూడా దీన్ని కూడా ఏం చేస్తాను సెంటర్ అనేసుంది. ఏది? ఐటెమ్ 1 అంటే ఫస్ట్ ఐటెమ్ అన్నమాట. నేను దీన్నేం చేస్తాను ఫ్లెక్స్ స్టార్ట్ అని పెడతాను. ఇది కూడా స్టార్ట్ అని పెడతాను ఎక్కడికొస్తుంది? పైకెళ్ళిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను దీన్నేం చేస్తాను ఫ్లెక్స్ ఎండ్ అని పెడతాను. అంటే ఫ్లెక్స్ ఎండ్‌లోకొస్తుందనమాట. అంటే మీకిప్పుడు ఇది బాగా అర్థమైంది గదా! ఏది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేసి ఫ్లెక్స్ అలైన్ సెల్ఫ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేసి మీకు బాగా అర్థమైంది గదా! మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను చెప్పే విధానం మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే. థాంక్ యూ.